శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదత్తీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నూతన సంవత్సర క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరంలో రాశి ఫలితాలు ఎలా ఉంటాయి, ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి గ్రహ సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ క్రోధినామ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువుల యొక్క సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయం గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు అందరూ కూడాను వృశ్చిక రాశి కిందికి వస్తారు. అంతేకాకుండా మనకు జ్యోతిష్ శాస్త్రంలో ప్రధానంగా ఈ అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహారం కలిగినటువంటి వాళ్ళు కూడాను వృశ్చిక రాశి కిందికి వస్తారు అనేటువంటి విషయం మనకు చెప్పబడి ఉంది కనుక ఆ ఏ అక్షరాలు అనేవి కూడాను మనం తెలుసుకుందాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అనేటువంటి 9 అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహారం కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను వృశ్చిక రాశి కిందికి వస్తారు. అంతేకాకుండా ఈ అక్షరాలు కాకుండా కొంతమంది పేర్లు, వ్యవహార నామాలు ద్వంద్వాక్షరాలతో ప్రారంభమవుతాయి, ఒత్తులు కలిగినటువంటి అక్షరాలతో ప్రారంభమవుతాయి, సంయుక్తాక్షరాలతో ప్రారంభమవుతాయి. అలాంటి పేర్లు కూడాను కొన్ని ప్రధానంగా మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. ఉదాహరణకి స్నుష, స్నేహ, శ్యామల అనేటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళు కూడాను ఈ వృశ్చిక రాశి కిందికి వస్తారు. ఇక ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, రాజావమానాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఆదాయము 8, వ్యయము 14. అంటే ఆదాయం కంటే వ్యయం ఎక్కువ ఉంది, మరీ ఎక్కువ గ్యాప్ లేదు కానీ ఎక్కువగా ఉంది. వ్యయం 14 ఉంది, ఆదాయం 8 ఉంది. కాబట్టి ఈ నంబర్స్ మనకు ఏం తెలియజేస్తున్నాయి అని అంటే ఆదాయం కంటే మీకు వ్యయము, ఖర్చు ఎక్కువగా ఉంది కనుక ఖర్చులను నియంత్రించుకోండి, ఖర్చులను తగ్గించుకోండి, వృధా ఖర్చులు చేయకండి అనేటువంటి విషయం చెప్తుంది. అంతేకాకుండా ఇంకొక పక్కన మనం ఏం చేయాలి, ఆదాయాన్ని పెంచేటువంటి మార్గాలను అన్వేషించాలి, ఆదాయంపై మనస్సు నిలపాలి. ఈ రెండు చేసినట్టయితే మీకు మళ్ళీ ఆదాయ వ్యయాలు బ్యాలెన్స్ అవుతాయి. రాబడి, ఖర్చు అనేటువంటిది జీవితంలో చాలా ప్రధానమైనటువంటి అంశం. ప్రతి విషయం కూడాను ఆదాయ వ్యయాలపైననే ఆధారపడి ఉంటాయి కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆదాయాన్ని పెంచుకోండి, ఖర్చులను తగ్గించుకోండి. ఇక రాజపూజ్యం 4, రాజావమానం 5. మరి ఎక్కువ వ్యత్యాసం లేదు, కానీ గౌరవ మర్యాదలు కంటే విమర్శలు, అవమానాలే ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ గ్యాప్ లేదు, కానీ మనకు కీర్తి ప్రతిష్టల కంటే విమర్శలే ఎక్కువగా కనబడుతున్నాయి కనుక దీన్ని కూడాను మీరు సరి చేసుకోవచ్చును. కీర్తి ప్రతిష్టలు, మంచి పేరు తెచ్చుకోవడంపై మనస్సు నిలపండి.
ఎలా మనకు మంచి పేరు వస్తుంది సమాజంలో అనంటే మనం మాట పైన నిలబడాలి. మనం ఏది మాట్లాడుతున్నామో ఆ మాటకు 100% నిలబడాలి. దానికి అనుగుణంగా పనులు చేయాలి. అప్పుడు మనను నమ్ముతారు సమాజంలో ప్రజలందరూ కూడా. తద్వారా మనకు మంచి పేరు వస్తుంది. కనుక సత్యం మాట్లాడడము, దానికి అనుగుణంగా మనం ప్రవర్తించడం అనేటువంటిది మీరు అలవర్చుకున్నట్టయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. సక్సెస్ రేట్ పెరుగుతుంది. గౌరవ మర్యాదలు సమాజంలో లభిస్తాయి. ఇక రాజావమానం 5 ఉంది. ఈ నంబర్ ఎక్కువ ఉంది కాబట్టి మీరేం చేయాలి? అనవసరమైనటువంటి విషయాలలోకి వెళ్లకుండా ఉండాలి. ప్రగల్భాలు చెప్పకుండా ఉండాలి. ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతూ ఉండాలి. లేనిది ఉన్నట్టు మాట్లాడుతుంటే మిమ్మల్ని ఏదో ఊహించుకుంటారు. ఆ పని మీరు చేయలేని పక్షంలో అప్పుడు అవమానాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడానికి మీరు ప్రయత్నాలు చేయండి. ఆ క్షణంలో మీకు కొంత ఇబ్బంది అనిపిస్తుండొచ్చును, కానీ ఉత్తర క్షణంలో మిమ్మల్ని మంచి కీర్తి ప్రతిష్టలకు తీసుకువెళ్తుంది. కనుక ఎక్కువగా ఊహించుకోకుండా, లేనిది ఉన్నట్టుగా చెప్పకుండా ఉన్నట్టయితే మీకు ఈ అవమానం తగ్గుతుంది. పూజ్యభావం అనేటువంటిది సమాజంలో మీకు పెరుగుతుంది. ఈ నంబర్స్ అదే మిమ్మల్ని తెలియజేస్తుంది ఈ సంవత్సరం, క్రోధినామ సంవత్సరంలో. ఇక ప్రధానమైనటువంటి గ్రహాల విషయానికి వచ్చినట్టయితే గురు భగవానుడు, శనైశ్చరుడు, రాహువు, కేతువు, ఇవి ప్రధానమైనటువంటి గ్రహాలు. ఈ గ్రహాల యొక్క సంచారము ఈ సంవత్సరం యొక్క ఫలితాలపై ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక గురువు ఈ సంవత్సరము 1 మే వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. అంటే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి మేషరాశి 6వ స్థానం అవుతుంది. అంటే 1 మే 2024 వరకు 6వ స్థానంలో, 6వ స్థానంలో గురు భగవానుడు సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలమైనటువంటి సంచారము. ఈ 6వ స్థానంలో సంచరిస్తూ ఉన్నప్పుడు దగ్గరి వారితో మీకు శత్రుత్వం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే మీరంటే గిట్టని వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. వారి మూలకంగా మీకు అనర్థం కూడాను కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇబ్బందుల పాలవుతారు. పాలివారితో ఇబ్బందులు, మిమ్మల్ని మిస్గైడ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఆత్మీయులతో, చాలా క్లోజ్ పర్సన్స్తో మీకు ఇబ్బందులు, వారు కూడాను మిమ్మల్ని విమర్శించడము, ఇలాంటివి రావడం మూలకంగా, కలగడం మూలకంగా మీరు ఒక మానసికంగా ఇబ్బందులకు గురి అవుతారు. ఇక అనవసరమైనటువంటి విషయాలను ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. 6వ స్థానంలో బృహస్పతి యొక్క పని ఏంటంటే అనవసరమైనటువంటి ఆలోచనలు ముందుకు తీసుకువస్తారు. అసలు ఆ ఆలోచన అవసరం లేదు, ఆ టాపికే అవసరం ఉండదు, కానీ మన మనస్సు అనేటువంటిది దానిపైకి వెళ్తుంది. అలాంటి స్థితిని ఈ 6వ స్థానంలో గురు సంచారము క్రియేట్ చేస్తుంది. కాబట్టి మీరు ఏది అవసరము, ఏది అనవసరము అనేటువంటిది క్లాసిఫై చేసుకొని మీరు ఆలోచించండి. అవసరాన్నే ఆలోచించండి. ఆ విషయం అవసరమా, మనకు అవసరం అనుకుంటే ఆలోచించండి. దాన్ని ఎలా మనం చేయాలి, దాన్ని ఎప్పుడు పూర్తి చేయాలి, దాని మూలకంగా ఏమవుతుంది అనేటువంటి విషయంపై మనస్సు నిలపండి. ఇక ప్రయాణాల మూలకంగా ఖర్చుల భారం పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు, అలసట, వీటన్నిటికీ కూడాను గురి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. స్నేహాన్ని నిలుపుకోవడానికై ప్రయత్నాలు చేయండి. 6వ స్థానంలో గురు ప్రభావం మూలకంగా మంచి స్నేహితులను కూడాను మీరు దూరం చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలా ఏళ్ల నుంచి ఆప్యాయతతో అనుబంధాన్ని కలిగి ఉన్నటువంటి స్నేహితులను కూడాను మీరు దూరం చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్త పడండి.
ఆలస్యము, కాలయాపన అనేటువంటిది ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పనులను చేయండి. ఈ విధంగా 1 మే వరకు షష్ఠమ స్థానంలో గురువు ప్రతికూలంగా ఉన్నాడు. ఇక 1/5/2024 నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు బృహస్పతి. ఈ వృషభ రాశిలో సంచరించడము వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి 7వ స్థానం అవుతుంది. 7వ స్థానము అనుకూలంగా ఉంటుంది. చాలా అనుకూలమైనటువంటి శుభదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అంతేకాకుండా వృశ్చిక రాశి వారికి ధనాధిపతి, పంచమాధిపతి, ఇలాంటి ఆధిపత్యము కలిగినటువంటి బృహస్పతి 7వ స్థానంలో సంచరించడం అనేటువంటిది మీకు చాలా యోగకారకమైనటువంటి విషయం. మీకు ఆర్థికంగా బలపడతారు, ఆదాయం పెరుగుతుంది, రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది. కుటుంబంలో మీకు సఖ్యత, ప్రశాంతత, అందరి అనుకూలత, అన్నదమ్ములు, బంధువులు, ఆత్మీయులు, భార్యా పిల్లలు, కుటుంబ పెద్దలు, వీళ్ళందరి యొక్క ఆప్యాయత మీకు బాగా ఉంటుంది. ఇక పిల్లల చదువు విషయంలో మీకు మంచి జరుగుతుంది. పిల్లలు కూడాను ఊహించని ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి సంస్థలలో ప్రవేశాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్యకై ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ ప్రయాణాలు మీకు కలిసి వస్తాయి. ఇలా పిల్లల విషయంలో మీకు చాలా మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్యన సఖ్యత ఉంటుంది. వ్యాపారస్తులకు పార్ట్నర్స్తో స్నేహము, అనుకూలత ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక పిల్లల విషయంలో ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకు మీకు అనుకూలమైనటువంటి సమయం. శుభకార్యాలు చేస్తారు. చాలా ఏళ్ల నుంచి మీరు ప్రయత్నాలు చేస్తున్నటువంటి వివాహ విషయంలో ప్రయత్నాలు చేస్తున్నటువంటి మీకు ఈ సమయంలో ఫలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక సంతానం కొరకై ప్రయత్నం చేస్తున్నటువంటి వారు, వాళ్లకు కూడాను సంతాన ప్రాప్తి ఈ సమయంలో ఉంది. సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వారికి ముఖ్యంగా అంటే కుటుంబంలో ఇంకొక వ్యక్తి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే సంతాన ప్రాప్తి ఉంది అని ఈ 7వ స్థానంలో గురువు సంచరించడం మూలకంగా మనకు తెలుస్తుంది. ఈ విధంగా 7వ స్థానంలో మీకు చాలా కలిసి వస్తుంది, అనుకూలంగా ఉంటుంది. గురు భగవానుడు దాదాపు 1 మే నుంచి సంవత్సరాంతం కూడాను 7వ స్థానంలో ఉన్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి విషయం. ఇక 2వ ప్రధానమైనటువంటి గ్రహ శనైశ్వరుడు. ఈ శనైశ్వరుడు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే గత సంవత్సరము 17/1/2023 నుండి 29/3/2025 వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ కుంభరాశిలో సంచారము వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి అర్ధాష్టమ స్థానం అవుతుంది. అర్ధాష్టమ స్థానము ప్రతికూలం. 4వ స్థానంలో శని సంచారము చాలా ప్రతికూలం. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే స్వక్షేత్రంలో శనీశ్వరుడు ఉన్నాడు కనుక కొంతవరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. కానీ అర్ధాష్టమ స్థానంలో చాలా ఇబ్బంది ఉంటుంది. మీకు అసంతృప్తి అనేటువంటిది బాగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి విషయం లోపల కూడాను శని భగవానుడి మూలకంగా శ్రమాధికమవుతుంది. పనులు సునాయాసంగా పూర్తి కావు. 10 సార్లు వెళ్ళవలసి వస్తుంది. మన స్థాయికి తగనటువంటి పనులు మనం చేయవలసినటువంటి స్థితిని కల్పిస్తాడు శనీశ్వరుడు. అంటే ఉదాహరణకి మనం బాగా చదువుకున్నాం అనుకోండి, ఆ చదువుకి తగినటువంటి ఉద్యోగం కాకుండా మామూలు ఉద్యోగము ఆ సమయంలో మనం చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. కనుక ఆ శని మనం కొంత ఇబ్బంది పెడతాడు. అర్ధాష్టమ శని అనవసరమైనటువంటి విషయాలలో ఆలోచనలు, తగువులు, మనస్పర్ధలు ఇవన్నీ కూడాను వచ్చే అవకాశాలు ఉంటాయి. బ్లైండ్గా మీరు పెట్టుబడులు పెట్టడం మూలకంగా ఇబ్బందుల పాలవుతారు. తర్వాత ఆరోగ్యం పైన కూడాను కొంత ప్రభావం చూపిస్తాడు. 4వ స్థానము సౌఖ్య స్థానం కనుక
ఆ సౌఖ్య స్థానంలో పాపగ్రహ శని సంచరిస్తున్నప్పుడు మనిషికి సౌఖ్యం లేకుండా చేస్తాడు. అంటే శారీరక మానసిక ఇబ్బందులను తీసుకువస్తాడు. ఏదో రకంగా మీకు ఆర్థికమైనటువంటి ఇబ్బందులే కానివ్వండి, ఉద్యోగంలో ఇబ్బందులే కానివ్వండి, ఇంకా ఏవైనా కూడా రావాల్సినటువంటి డబ్బు రాకపోవడము, ఇలాంటి ఎన్నెన్నో విషయాల మూలకంగా ఓవరాల్గా మనిషికి ఏం చేస్తాడు, సంతోషంగా ఉండనివ్వడు, సౌఖ్యం లేకుండా చేస్తాడు. కనుక మీరు చాలా జాగ్రత్తగా అన్ని విషయాల లోపల కూడాను ఈ అర్ధాష్టమ శని ఉన్నప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులతో, దగ్గర వారితో, కుటుంబ పెద్దలతో, భార్యా పిల్లలతో మనస్పర్ధలు, వైరాలను కూడాను తీసుకువస్తాడు. జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. ఎక్కడనో ఏదో జరుగుతుంది, నలుగురు మాట్లాడుకుంటున్నారు అని మీరు అందులోకి వెళ్ళినట్టయితే అది మీ పైకి వస్తుంది. అనవసరమైనటువంటి వాగ్వివాదాలకి వెళ్లకుండా దూరంగా ఉండడము చాలా మంచిది. ఇక అనవసరమైనటువంటి ప్రయాణాల మూలకంగా అలసట, అనారోగ్యము ఇవి కూడాను శని మూలకంగా కలుగుతాయి. అసౌఖ్యాన్ని కలిగిస్తాడు కనుక దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఏ విషయంలోనైనా కూడాను మీరు జాగ్రత్తగా ఉండాలి. వాహనముల మూలకంగా ఖర్చులు, రిపేర్లు ఫోర్స్డ్గా ఏవో ముందుకు వస్తాయి. మానసికంగా అస్థిరత ఇలాంటివన్నీ కూడాను అర్ధాష్టమ స్థానంలో శనీశ్వరుడు కలిగిస్తాడు కనుక కొంత శ్రద్ధతో పనులు చేయండి. మనస్సు నిలిపి ఏదో అన్యమనస్కంగా పనులు చేయకుండా మనస్సు నిలిపి మీరు పనులు చేసినట్టయితే వీటి నుండి కొంతవరకు మీరు విముక్తులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే రెక్టిఫై అవుతుంది. కాబట్టి మీరు మనస్సు నిలిపి పనులు చేయండి. ఈ అర్ధాష్టమ శనికి ముఖ్యంగా విరుగుడు ఏంటయ్యానంటే మనం మనస్సు నిలిపి ఇంట్రెస్ట్తో పనులు చేయడమే. మీరు శ్రద్ధతో పనులు చేసినట్టయితే ఆ శని భగవానుడు కూడాను అనుగ్రహించి చాలా కష్టపడుతున్నాడే ఈ పిల్లాడు అని చెప్పేసి మీకు శుభ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి ఒకటే మార్గము, ఫిజికల్గా మీరు ఇంట్రెస్ట్తో పనులు చేయండి, సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఇక మూడవ ప్రధానమైనటువంటి గ్రహ రాహువు. ఈ రాహువు ఎలా ఉన్నాడు? 29 నవంబర్ 2023 నుండి 18 మే 2025 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ మీనరాశిలో సంచరించడం అనేటువంటిది వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి పంచమ స్థానం అవుతుంది. అంటే రాహువు ప్రతికూలంగా ఉన్నాడు, పంచమ స్థానంలో ఉన్నాడు. పంచమ స్థానంలో రాహు ఉండడం మూలంగా పిల్లల విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అంటే డైలమాలో ఉంటుంది. ఈ గురు ప్రభావం మూలకంగా మీకు పిల్లల విషయంలో మంచి జరుగుతుంది. కానీ ఈ రాహు మూలకంగా ఏమవుతుంది అని అంటే కొన్ని ఆసిలేటింగ్ పొజిషన్స్, అంటే మనకి అస్థిరతను క్రియేట్ చేస్తాడు. నిర్ణయాలు తీసుకునేటువంటి సమయం లోపల మనను ఇబ్బంది పెడతాడు. ఉదాహరణకి పిల్లల విషయంలో, చదువు విషయంలో మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏ సంస్థలో వాళ్ళని జాయిన్ చేయాలి అనేటువంటి విషయం మీ ముందు ఉన్నప్పుడు వాళ్ళు మంచి సంస్థలోనే జాయిన్ అవుతారు. గురు భగవానుడి యొక్క అనుగ్రహం ఉంది కనుక వాళ్ళు బాగానే మంచి సంస్థలోనే జాయిన్ అవుతారు. కానీ ఆ సమయంలో ఈ రాహు మూలకంగా ఏమవుతుంది అని అంటే కొంత అస్థిరత, డైలమా. ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయాలన్నా, ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయాలన్నా, ఏ కోర్సు తీసుకోవాలి, ఎటువైపు పంపించాలి అనేటువంటి విషయంలో తర్జనలు క్రియేట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ రాహు మూలకంగా. కాబట్టి మీరు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడానికై ప్రయత్నాలు చేయండి. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉండడానికై ప్రయత్నాలు చేయండి. అనవసరమైనటువంటి వాగ్వివాదాల్లోకి వెళ్లకుండా ఉండండి. సమాజంలో మంచి వారితో మీరు సాంగత్యాన్ని ఏర్పాటు చేసుకోండి. ఈ రాహు ముఖ్యంగా ఏంటంటే పంచమ స్థానంలో ఉన్నప్పుడు మనకు సమాజంలో కొంత ఇబ్బందికరమైనటువంటి వారితో, సమాజాన్ని ఇబ్బంది పాలు చేస్తున్నటువంటి వారితో స్నేహాన్ని మనకు కలిగించేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక వారి వైపుకు వెళ్ళకండి.
మీ స్థాయిలో మీరు పనిచేస్తూ ఉండండి. మీకు ఎవరైతే అనుకూలమని అనిపిస్తుందో వాళ్ళతో మట్టుకే స్నేహం చేయండి. ఇక అసంతృప్తి అనేటువంటిది రాకుండా మీరు చూసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. అంటే సాటిస్ఫాక్షన్ అయ్యేటట్టుగా, సాటిస్ఫాక్షన్ పొందేటట్టుగా మీరు పనులు చేసుకోండి. అంటే ఎన్ని చేసినా కూడాను అసంతృప్తి అనేటువంటిది మనసులోకి రాకుండా, మన మనసే అన్నిటికీ కారణం. మీరు ఇది బాగుంది అని అనుకుంటే అది బాగా ఉంటుంది, ఇది బాగలేదు అని అనుకుంటే బాగా ఉండదు. అంటే మనకు మనస్సు అనేటువంటిది ఆ విషయాన్ని గురించి కొంత మనకు అవగాహన ఇస్తుంది. కాబట్టి ప్రతి విషయంలోనూ అసంతృప్తి రాకుండా మీరు చూసుకోవడము ఈ రాహు పంచమ స్థానంలో ఉన్నప్పుడు చాలా అవసరము. ఇంకో విషయం కూడాను ఏంటంటే సమయానికి భుజించడం అనేటువంటిది కూడాను మీరు అలవర్చుకోండి. రాహు మూలకంగా కొంత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు మనకు భోజనం మూలకంగానే వస్తాయి. మీరు సరి అయిన భోజనము, సరి అయిన సమయంలో భోంచేయడము, సరి అయిన సమయంలో నిద్రపోవడము, ఇలాంటివి కొన్ని సూత్రాలు పాటించకుండా రాహు మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. కనుక మీరు ఏం చేయాలి, వాటి నుండి విముక్తులు కావడానికి కొన్ని సూత్రాలను పాటించండి. అప్పుడు రాహు దోషం తొలగిపోతుంది. పనులపై శ్రద్ధ నిలపండి, శ్రద్ధతో పనులు చేయండి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి, వాటిని అధిగమించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక కేతు విషయం ఆలోచించినట్టయితే కేతు 29 నవంబర్ 2023 నుండి 18 మే 2025 వరకు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. ఈ కన్యా రాశిలో సంచరించడము వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏకాదశ స్థానం అవుతుంది. ఏకాదశ స్థానంలో కేతువు సంచారము చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది. కేతువు మూలకంగా వ్యవసాయదారులు సంతృప్తిగా ఉంటారు. వృశ్చిక రాశిలో జన్మించి వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు చాలా సంతృప్తిగా ఉంటారు. రాబడి బాగా ఉంటుంది, భూములు కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. వారి దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళతో కూడాను సంతృప్తిగా ఉంటారు. ధనధాన్యాభివృద్ధి ఈ ఏకాదశ స్థానంలో కేతు మూలకంగా రాబడి అనుకూలంగా ఉంటుంది. ఇక చేతిలో డబ్బు కూడాను ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే అటు అర్ధాష్టమ శని ఉన్నాడు. ఆ శని మూలకంగా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ ఈ కేతు ఏకాదశ స్థానంలో ఉన్నాడు కనుక కొంత రెక్టిఫై అవుతుంది. కనుక సంతృప్తిగా మీరు గడిపేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే విహారయాత్రలు, తీర్థయాత్రలు, సద్గురువులను సందర్శించుకోవడము, ఇలాంటి వాటిపై మనస్సు నిలుపుతారు. ఆధ్యాత్మిక వైపుకు మీరు మనస్సు నిలుపుతారు. ఆధ్యాత్మికంగా చాలా తెలుసుకోవాలి అనేటువంటి విషయంపై మీరు మనస్సు నిలుపుతారు. కొత్త వస్తువులను, ఆభరణాలను కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత సమాజంలో కూడాను శని మూలకంగా, రాహు మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కేతువు వాటిని రెక్టిఫై చేస్తాడు. సమాజంలో కొంతవరకు మీకు కొన్ని కార్నర్స్లో మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మంచి వారితో మీకు సాంగత్యం ఏర్పడుతుంది. వ్యాపారస్తులు కూడాను అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని సత్ఫలితాలను పొందే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ విధంగా ఈ క్రోధినామ సంవత్సరంలో గురువు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే 1 మే తర్వాత సంవత్సరం అంతా కూడాను సప్తమ స్థానంలో ఉంటాడు. మొత్తం సంవత్సరం కూడాను ఈ క్రోధినామ సంవత్సరం మొత్తం కూడాను ఏకాదశ స్థానంలో కేతు ఉంటున్నాడు. అంటే గురు భగవానుడి యొక్క అనుకూలత ఉంది, కేతువు యొక్క అనుకూలత మీకు ఉంది. శని అర్ధాష్టమ శని, శని ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు 5వ స్థానంలో ఉన్నాడు. రాహువు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. అంటే ఓవరాల్గా ఆలోచించినట్టయితే మొదటి నెల లోపల మనకు ఉగాది తర్వాత ఫస్ట్ మంత్ 1/5/2024 వరకు గురు షష్టమ స్థానంలో ఉన్నాడు. సరే, అది ఒకటే నెల కాబట్టి గురు భగవానుడు దాని తర్వాత మళ్ళీ సప్తమంలోకి వస్తున్నాడు. గురు విషయంలో మీరు పరిహారాలు పెద్దగా చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అర్ధాష్టమ శని ఉన్నాడు. పంచమ స్థానంలో రాహు ఉన్నాడు.
ఈ 2 గ్రహాలకు మట్టుకు మీరు పరిహారాలు చేసుకోండి. మరి శనేశ్వరుడు బాగాలేడు గనక అర్ధాష్టమ శని కొరకై మీరు ఏం చేసుకోవాలి? మొట్టమొదలు మీరు దానాలు ఇచ్చుకోండి. దానం అంటే నల్లటి వస్త్రము, నల్లని నువ్వుల నూనె, ఇవి దానం ఇవ్వండి. లేదా నల్లటి నువ్వులతో తయారు చేసినటువంటి నూనె మీరు దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో నిత్యము ఒక అఖండ దీపం అనేటువంటిది వెలుగుతుంటుంది. నిత్యము పూజ జరిగేటువంటి దేవాలయంలో ఒక దీపం ఉంటుంది, అఖండ దీపం. అది అహోరాత్రాలు కూడాను వెలుగుతూనే ఉంటుంది. అలాంటి దేవాలయానికి వెళ్ళి నువ్వుల నూనె ఆ దీపంలో పోయండి. లేదంటే అక్కడ అర్చక స్వామికి మీరు సమర్పించండి, అందులో దీపం పోయమని చెప్పండి. దాంతో మనకి ఏమవుతుంది? శని మూలకంగా అజ్ఞానము, అంధకారము ఏదైతే మనకు వస్తుందో అది దూరం అవుతుంది. కనుక అఖండ దీపంలో మీరు ఈ నువ్వుల నూనె పోయండి. ఆ శని భగవానుడికి ఇది చాలా ప్రీతికరమైనటువంటిది. ఇక నవగ్రహాల లోపల శనేశ్వరుడు ఉంటాడు. ఆ శని పైన నువ్వుల నూనె పోసి ఒక 3 ప్రదక్షిణాలు చేసి కాళ్ళు కట్టుకోండి. దాని మూలకంగా కూడాను మీకు అర్ధాష్టమ శని మూలకంగా కలిగేటువంటి దోషం పరిహారం అవుతుంది. తర్వాత శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని జపించుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనేటువంటి ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను ఒక 19 సార్లు జపించండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి ముఖ్యంగా మీ లోపల ధైర్యాన్ని నెలకొల్పుతాడు. కనుక ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళినట్టయితే మీకు ఈ శని భగవానుడి యొక్క దుష్ప్రభావం తగ్గుతుంది, ధైర్యం పెరుగుతుంది. ఇక రాహువు పంచమ స్థానంలో ఉన్నాడు. పంచమ స్థానంలో రాహువు మూలకంగా కొన్ని అనర్థాలు, ఆలస్యము, అస్థిరత ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక వాటిని రెక్టిఫై చేయడానికి మీరు రాహు ప్రీత్యర్థమై మినుములు దానం ఇవ్వండి, నీల వస్త్రము దానం ఇవ్వండి, గోమేధికాన్ని ధరించండి. ఇక రాహువు యొక్క మూల మంత్రాన్ని జపించండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యము 18 సార్లు జపించండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళినట్టయితే మీ లోపల ఆత్మవిశ్వాసం పెంచుతుంది అమ్మవారు. అంటే అనారోగ్య సమస్యలు లేకుండా కాపాడుతుంది మిమ్మల్ని. ఆ దుర్గామాత అనుగ్రహం మూలకంగా రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావాలు తగ్గుతాయి. కేతు మీకు 11వ స్థానంలో ఉన్నాడు. కేతు విషయంలో ఇబ్బంది ఏం లేదు, అయినంత మట్టుకు ఆటంకాలు రావు. కానీ ఈ రాహు మూలకంగా, శనైశ్వరుడు మూలకంగా ఆలస్యము, తర్వాత ఏదో రకమైనటువంటి శ్రమ మనకు అధికంగా ఉండడం, ఇలాంటివి కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ముఖ్యంగా శని రాహువుల ప్రీత్యర్థమై మీరు చేసుకోండి. గురువు బాగానే ఉన్నాడు, కేతువు బాగా ఉన్నాడు. గురు ప్రభావంతో మీకు చాలా పనులు నెరవేరుతాయి. కేతు ప్రభావంతో మంచి ఆలోచనలు వస్తుంటాయి. కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. నేను చెప్పినటువంటి ఈ పరిహారాలను పాటించండి. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. ఆ దుష్ప్రభావం తగ్గుతుంది. శుభ ఫలితాలు ఎలాగూ గురు కేతువు మీతో పాటు ఉన్నాడు, మంచి చేస్తాడు. కనుక ఈ పరిహారాలను మీరు ఫాలో అయినట్టయితే మీకు సంవత్సరం మొత్తం కూడాను శుభప్రదంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. శుభం.